హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హనీతో ముచ్చట్లు. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నేను ఈరోజు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్వేరియం చూడడానికి వెళ్తున్నాను. అదేనండి మా జార్జియా ఎక్వేరియం. ఇది మా ఇంటి దగ్గర నుండి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. కమ్ లెట్స్ గో. వెల్కమ్ టు జార్జియా ఎక్వేరియం. సో ఎంటర్ అవ్వగానే మేము అలా టికెట్ స్కాన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాము. వెళ్ళగానే ఇట్లా వెల్కమ్ అని డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకి జెల్లీ ఫిషెస్ వెల్కమ్ చెప్తున్నాయి. హాయ్ జెల్లీస్. సో ఎంటర్ అవ్వగానే బ్లూ థీమ్లో ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఓషన్ ఓయేజర్, ఇంకా ట్రాపికల్ రివర్. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క డిఫరెంట్ మెరైన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, షాపింగ్ ఉంది. ఇది బేసికలీ ఒక 2 ఫ్లోర్స్ ఉంది. అండ్ చాలామంది స్కూల్ పిల్లల్ని ఇక్కడికి ఎక్స్కర్షన్కి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ చూస్తే నాకు నా చిన్నప్పటి స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నేను కూడా అలా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. షార్క్స్ అంటే ఏదో మూవీస్లో చూపించినట్టు డేంజరస్ కానీ కాదు, కొన్ని ఫ్రెండ్లీ షార్క్స్ కూడా ఉంటాయంట. సో జార్జియా ఎక్వేరియంలో ఫేమస్ అయినవి వేల్ షార్క్స్. అండ్ మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా, జార్జియా ఎక్వేరియంలో 11 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ హోల్డ్ చేస్తుందంట. అంటే విచ్ మీన్స్ లైక్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్స్ ఒక దగ్గర ఉంటే ఎంత వాటర్ ఉంటుందో అంత వాటర్ ఉన్నట్టు. టోటల్ 500 స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయంట. అంటే చిన్న ఫిషెస్ నుండి పెద్ద షార్క్స్ వరకు. ఇక్కడ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డో చూడండి. 3D వ్యూలో మనం ఏ ఫిష్ గురించి కావాలో ఆ ఫిష్ గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు సీలైన్స్ షో చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే కాలిఫోర్నియా సీలైన్స్ చాలా ఇంటెలిజెంట్ అంట. అవి ట్రైనర్స్తో ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తున్నాయో మీరు చూసేయండి. She is definitely the boss around here. Yeah, what Katie says definitely goes. As Team Katie, lovingly call a coast-to-coast sea lion, as she is a California sea lion, born in the sunny state of Florida, but is of course... Yes, that's a question that's been buzzing around in their brains for a while now. What is... ఈ ఫిషెస్ని చూసారా? వీటిని బెలుగా వేల్స్ అని అంటారంట. సో ఇవి యాక్చువల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్లో ఉంటే వీటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రిజర్వ్ చేశారు. ఇవి అలాస్కా నుండి తీసుకొచ్చారంట. సో ఎస్యూమ్ ఎంత కోల్డ్ వాటర్ కావాలో వీటికి, వాటికి కావాల్సిన టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ వాటికి కావాల్సిన ఫుడ్ని అంతా మెయింటైన్ చేయడమే ఈ ఎక్వేరియం స్పెషాలిటీ. Nice to meet you guys. Aquarium. Wow.
మీలో ఎంతమందికి నీమో ఫిష్ గుర్తుంది? నేను ఈరోజు లైవ్గా కలిశానండి. చూడండి, మన నీమో ఫిష్ వచ్చి నాకు హాయ్ చెప్తుంది. నాలాగా మీలో ఎంతమందికి డాల్ఫిన్స్ అంటే ఇష్టం? ఇప్పుడు ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఎక్వేరియం, డాల్ఫిన్ షో చూడడానికి వచ్చాను నేను. అక్వేరియం పక్కనే కోకోకోలా ఫ్యాక్టరీ ఉంటుంది. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ కోకోకోలా. ఫైనలీ గైస్, వరల్డ్ ఆఫ్ కోకోకోలాకి వచ్చేసాం. అసలు మన లైఫ్లో ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ కోక్ టేస్ట్ చేసి ఉంటారు కదా, కానీ అసలు దాని స్టోరీ తెలుసా? కోకోకోలా అనేది ఫస్ట్ అట్లాంటాలో 1886లో ఒక ఫార్మసిస్ట్ జాన్ అనే ఆయన క్రియేట్ చేశారు. లోపలికి వెళ్ళాక ఓల్డ్ అడ్వర్టైజ్మెంట్స్, బాటిల్స్, వింటేజ్ కలెక్షన్స్ అన్నీ చూశాను. నాకు సర్ప్రైజ్ అయింది ఏంటంటే ఒక్క డ్రింక్ వెనక ఇంత స్టోరీ, ఇంత హిస్టరీ ఉంటుందా అని అనిపించింది. అండ్ డిఫరెంట్ ఇయర్స్లో బాటిల్ డిజైన్స్ అసలు ఎలా చేంజ్ అయ్యాయి అండ్ ఎలా ప్రిజర్వ్ చేశారు వీళ్ళు అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఇక్కడ మాకు ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చి తర్వాత ఒక మూవీ థియేటర్లోకి తీసుకెళ్ళి ఒక చిన్న మూవీ చూపించారు. అండ్ మీకు ఒకటి తెలుసా, ఇక్కడ వాల్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ వాల్ట్లోనే మన సీక్రెట్ రెసిపీ ఆఫ్ కోకోకోలా ఉందంట. ఇప్పటికి కూడా అది సీక్రెట్గానే ఉంచారంట. ఇదే ఆ వాల్ట్ సెక్షన్, ఇందులోనే ఆ రెసిపీ ఉందంట. అసలు ఇక్కడ క్రియేట్ అయిన కోకోకోలా వరల్డ్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి అందరం టేస్ట్ చేసేలా చేసింది కదా. ఇలా కొన్ని టీషర్ట్స్, బైక్స్, అలా చాలా వింటేజ్ కలెక్షన్ని వీళ్ళు చాలా బాగా ప్రిజర్వ్ చేసి చూపించారు. ఇక్కడ చూడండి ఎన్ని బాటిల్స్ అండ్ క్యాన్స్ ఉన్నాయో. ఓవర్ ద ఇయర్స్ అన్ని చేంజ్ అవుతూ వచ్చాయంట. దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. ఇక్కడ మనం ఎన్ని వెరైటీస్ ఆఫ్ కోక్స్ అండ్ డ్రింక్స్ ఉన్నాయో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ నుండి అవన్నీ టేస్ట్ చేయొచ్చు. ఓవరాల్ ఆల్మోస్ట్ 150+ వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం టేస్ట్ చేయొచ్చు, ఎంతైనా తాగొచ్చు. కానీ వన్ థింగ్, మనం ఇంటికి మాత్రం తీసుకెళ్ళడానికి లేదు. నేనేం ఫైండ్ చేశానో చూడండి, అదేనండి మన ఇండియా నుండి థమ్స్అప్. ఎన్ని డ్రింక్స్ ఉన్నా నాకైతే థమ్స్అప్పే ఫేవరెట్. ఇక్కడ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి, దాంట్లో ఫిల్ చేసుకుని మనకి ఎంత కావాలో అంత తాగొచ్చు. And that's it for today's vlog, guys. See you in the next vlog. Bye bye.